హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఖర్జూరం కోస్తున్నామండి. చూసారా, ముగ్గుని కదా, పచ్చిగా ఉన్నాయి, పసుపుగా ఉన్నాయి, కొన్ని కోస్తున్నాను అనమాట. సగం సగం ముగ్గుని, మొత్తం ముగ్గుని అన్నీ కలిపి కోస్తున్నాను. ఈ 2 రోజులు కోసానండి. ఇది ఫస్ట్ డే అనమాట. ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇలాగ ఉండగా, పసుపుగా ఉండగా తింటే బాగుంటాయి చక్కగాను. సగం ముగ్గి సగం ముగ్గకుండాను బాగుంటాయి అన్నమాట తినడానికి. ఎందుకంటే పైకి ఎక్కి కోస్తున్నాను. బాగా పైకి ఉన్నాయి ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కొంచెం కిందకుండి, ఈ సంవత్సరం బాగా పైకి వెళ్ళిపోయినాయి గెల్ల. ఎక్కడ పడిపోతానా అని భయం వేసింది అనమాట. ఇవ్వండి, ఫస్ట్ రోజు కోసినాయి అనమాట. ఈ విధంగా వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి. ఏం మొత్తం ముగ్గునాయి, అవేం సగం సగం ముగ్గునాయి అనమాట. ఈ విధంగా వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి. ఇది 2వ రోజు అనమాట. ఇంకా డైలీ ఇంక ఇదే పని, కోయడమే సాయంత్రం అయ్యేటప్పటికి. ఎండ మాత్రం బయట చాలా ఎక్కువ ఉన్నది, అయినా తప్పదు కదా, ఏం చేస్తాం, తప్పదు కదా, కోస్తున్నాం. ఎందుకని ఎండ బాగా ఎక్కువ ఉందన్నమాట. ఈ ఎండకే ఇవి బాగా ముగ్గుతాయి, తొందరగా ముగ్గిపోతాయి అన్నమాట. 4-5 రోజులు మొత్తం అయిపోతాయి. చూడండి, నాకు తిప్పలు పైకి ఎక్కి దాని మేంచి కింద పెడితే ఇంకంతే సంగతులు. ప్రయోగాలు చేస్తూ ఉంటాను అన్నీ అలాగా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో కూడా, మీ ఇంటి దగ్గర కూడా ఇలాగే కోస్తున్నారా ఖర్జూరంతోనూ? ఖర్జూరంతో వచ్చిన తిప్పలు అనమాట ఈ మనకి. ఈ సీజను ఖర్జూరం సీజన్ అనమాట ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎవరికన్నా కావాలితే రండి, ఇస్తాం. ఖర్జూరం 2 గెలలు నరికేసాం కొయ్యలేక. కట్ చేసి బాగున్నాయన్నీ తీసేసి కవర్లో వేసేసి చుట్టేసాను. అవి ముగ్గుతాయో లేదో తెలీదు. ఇవ్వండి, ఇదంతా బాగా మెత్తగా అయిపోయినాయి అనమాట. ఎండబెట్టుకుని ఇది శ్రీలంక ఇంటికి పంపించుకుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.